హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే గ్రాడ్యుయేషన్ సంబంధించి ఎమ్మెల్సీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్. ఈ స్లిప్ ఉంటే మాత్రమే మనం ఓటు వేయడానికి అర్హులం. దీంతో పాటుగా ఎక్స్ట్రాగా అంటే అడిషనల్గా మనం మరో ప్రూఫ్ కూడా మనం తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈరోజు ఈ వీడియో మనమైతే మరి మన యొక్క గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అనేవి మనకు ఎప్పుడు జరగబోతున్నాయి, ఈ యొక్క స్లిప్తో పాటుగా అడిషనల్గా మనం ఏం ప్రూఫ్ తీసుకెళ్ళాలి, కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, వాటిని మనం ఎలా ఫాలో అవ్వాలి అన్ని విషయాలు కూడా ఈ వీడియో మనం తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో గుంటూరు కృష్ణా ఈ యొక్క జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసుకోవాలని మన ఎన్నికల కమిషన్ వారు నోటిఫికేషన్ మనకు జారీ అయితే చేయడం జరిగింది. మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మందికి మనమైతే అప్లై చేసాం. సో వాళ్ళకి స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. వెరిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ అయితే ఇంటి వద్దకి సో ఎవరికైతే యాక్సెప్ట్ అయిందో వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ స్లిప్ మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. చాలామంది కూడా మనకు కామెంట్ సెక్షన్లో అంతేకాదు వాట్సాప్లో కూడా మనకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. ఏమంటే బ్రదర్ అప్లై చేశారు, యాక్సెప్ట్ అయిపోయింది, స్లిప్ కూడా వచ్చేసింది, మేమైతే సిద్ధంగా ఉన్నాం ఓటు వేయడానికి అని చెప్పేసి నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఫ్రెండ్స్, మరి మనకి కృష్ణా గుంటూరు జిల్లాలో మనకు ఈ ఫిబ్రవరి 27వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సో మనకైతే వాళ్ళు ప్రొవైడ్ చేసిన మనకి ఏదైతే పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనమైతే ఈ యొక్క ఓటర్ స్లిప్ తీసుకుని వెళ్ళి మనం ఓటు అయితే వేయాల్సి ఉంటుంది అన్నమాట. దీంతో పాటుగా మనం అడిషనల్గా మరో ప్రూఫ్ కూడా తీసుకెళ్ళాలి, అది కూడా నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మన ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు ఈ యొక్క ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మనకి ఇలా ఉంటుందన్నమాట. ఎమ్మెల్సీ ఓటుకు సంబంధించి ఇక్కడ మీ యొక్క స్టేట్ అయితే ఉంటుంది, తర్వాత మీకు కాన్స్టిట్యున్సీ ఉంటుంది, తర్వాత మీ యొక్క నేమ్, తర్వాత మీ యొక్క జెండర్, మీ యొక్క ఈపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క ఓటర్ ఐడికి సంబంధించిన నెంబర్ అయితే ఉంటుంది, తర్వాత మీ యొక్క రిలేషన్ నేమ్, పార్ట్ నెంబర్, తర్వాత మనకు సీరియల్ నెంబర్ అనమాట. ఇవే చాలా ఇంపార్టెంట్ అండి. దీని ద్వారానే మనం ఆన్లైన్లో స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేసాం, ఎలా అప్లై చేసుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మనకు రిజెక్ట్ అయింది అనుకోండి, ఎందుకు రిజెక్ట్ అయింది, యాక్సెప్ట్ అయితే మన యొక్క లిస్ట్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి, అంటే మన యొక్క పేరు అంటే పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అన్నీ కూడా చెప్పారనమాట. మనకి ఈ స్లిప్ అయితే మనకు ఆన్లైన్ డౌన్లోడ్ అయితే అవుదండి, జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతేనమాట. కానీ మనకు ఈ స్లిప్ వస్తేనే మనం ఓటు వేయడానికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పోలింగ్ స్టేషన్ లొకేషన్ కూడా మనకి ఇలా డౌన్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకొని అంటే ఏదో వేరే మండలాలు ఎవరు మీ మండలం ఏదైతే ఉందో అక్కడ ఏదైనా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోనో లేకపోతే ఏదైనా ఒక హై స్కూల్లోనో మనకు పెట్టడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మనకు ఎవరు ఇష్యూ చేస్తున్నారంటే ఇక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మనకు అయితే సో గ్రాడ్యుయేట్స్ సంబంధించి అంటే కృష్ణా గుంటూరు యొక్క పరిధిలో ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అయితే మనకు దీన్ని ప్రొవైడ్ చేశారన్నమాట. డైరెక్ట్గా మనకి ఇక్కడ సంతకం కూడా పెట్టారు, ఎటువంటి ప్రింట్ కూడా లేకుండా. ఇక మనం ఈ యొక్క కొన్ని ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు మనకు బ్యాక్ సైడ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. పోలింగ్ కేంద్రాల్లో సో మనం ఏంటంటే జస్ట్ ఈ స్లిప్ తీసుకువెళ్తే మనకు పని అయితే కాదనమాట, మన ఇంటికి పంపించేస్తారు. సో దీంతో పాటుగా మన దగ్గర ఏదైనా ఒక ఎడిషనల్ ఒక ప్రూఫ్ ఉండాలి, అంటే ఎగ్జాంపుల్కి ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ కార్డ్ కావచ్చు, దీనికి సంబంధించి ఏదైనా ఒక ఎడిషనల్గా ప్రూఫ్ మనకు ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. అంతేకాదండి, సో మనకు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో లేదా ఏదైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళతో పాటుగా ఎడిషనల్గా ఇంకో పర్సన్ మనం తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే హెల్ప్ చేయడం కోసం అనమాట. అందుకని నార్మల్ పీపుల్స్ వేరే పర్సన్ తీసుకెళ్ళడం లేదనమాట. ఇది మనకు సెకండ్ రూల్. ఇక మనకు థర్డ్ వచ్చేసి మొబైల్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే గ్యాడ్జెట్స్ సంబంధించి ఇవన్నీ కూడా మనకు అలౌ అయితే చేయరన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఓటు వేయడం కోసం ఎప్పుడైతే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తామో సో అక్కడ ఏదైనా రాజకీయ నాయకులు కనుక మీకు డబ్బు ఇచ్చారనుకోండి, సో అలాంటివి మీరు ఎంకరేజ్ చేయవద్దు, మాకు తెలియపరచండి అని చెప్పేసి మనకు ఇలా చెప్తున్నారన్నమాట. అది మంచిది కాదని చెప్పేసి మనకు మరో సైడ్ వచ్చేసి మెథడ్ ఆఫ్ ఓటింగ్ అండి. మనం ఓటు అనేది ఎలా వేయాలి కూడా మనకు అన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఆల్రెడీ మీకు ఓటు వేసిన వాళ్ళైతే మీకు అర్థమైపోయి ఉండాలి, ఓటు వేయని వాళ్ళకైతే ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళింది అర్థమైపోతుంది, జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలా అనమాట. నార్మల్ ఓటింగ్ ఎలా చేస్తామో ఇది కూడా అంతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.